తెలుగు చిత్రసీమలో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన పెద్ద మనసు చాటుకుని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు. ల్యూకేమియా అనే ప్రాణాంతకర వ్యాధితో పోరాడుతున్న శ్రద్ధ అనే 8 ఏళ్ల చిన్నారి కోరికను ఆయన నెరవేర్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల చివరి కోరికలను తీర్చే మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు జూన్ 19న అల్లు అర్జున్ కార్యాలయాన్ని సంప్రదించగా ఆయన తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి వెంటనే స్పందించారు. ఆ చిన్నారితో జరిపిన వీడియో కాల్ సంభాషణకు సంబంధించి విజువల్స్‌ను అల్లు అర్జున్ పీఆర్ టీమ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ వర్చువల్ ఇంటరాక్షన్ లో అల్లు అర్జున్ ఆ చిన్నారితో ఎంతో ఆప్యాయంగా హిందీలో మాట్లాడారు. శ్రద్ధను నవ్వుతూ పలకరిస్తూ తన పుష్ప దరాయిస్ సినిమాలోని ఐకానిక్ డైలాగులను చెప్పమని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి స్క్రీన్ పై ఒకేసారి గడ్డం కింద చేయి తిప్పే బియర్డ్ స్ట్రోక్ మేనరిజం ను చేసి చూపించారు. చిన్నారి చేసిన ఆ క్యూట్ యాక్షన్ ను చూసి బన్నీ గట్టిగా చప్పట్లు కొడుతూ డామ్ క్యూట్ అని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారని అడగ్గా తాను డాక్టర్ అవుతానని ఆ బాలిక సమాధానమిచ్చింది. దాంతో సంతోషపడ్డ అల్లు అర్జున్ శ్రద్ధను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చి తనను కలవాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సినిమా రంగానికి ఆవలు కూడా నవ్వులను పోయించడమే తమ ఉద్దేశమని బన్నీ బృందం ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న రాకా అనే సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. కాగా జూన్ 22న అల్లు అర్జున్ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. 2024లో పుష్ప 2 ద రూల్ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి ఆయన కోర్టు ముందుకు రాబోతున్నారు. ఈ లీగల్ ప్రాసెస్ నడుస్తున్నప్పటికీ తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నారి ముఖంలో నవ్వులు పూయించడానికి ఆయన చూపించిన చొరవను, మానవత్వాన్ని అటు సినీ వర్గాలు, ఇటు సాధారణ నెటిజన్లు కొనియాడుతున్నారు.